కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పైన మాజీ సీఎం కేసీఆర్ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ బీజేపీకి ఓట్లు సీట్లు కావాలని, ప్రజా సమస్యలు పట్టవని అన్నారు. గోదావరి జలాలను కర్ణాటక, తమిళనాడు తీసుకుపోవాలనుకుంటున్నారని ఆరోపించారు. ఇక ఖమ్మం జిల్లా ఇబ్బందులు శాశ్వతంగా తీరాలని సీతారామ ప్రాజెక్టు ప్రారంభించామని తెలిపారు. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం రాబోతోందని, లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్కు 12 సీట్లు వస్తాయని అన్నారు. సంకీర్ణ ప్రభుత్వంలో నామా కేంద్ర మంత్రి అవుతారని, అలాగే కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పచ్చి అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిందన్నారు. ఏం చెప్పినాడు ముఖ్యమంత్రి? కేసీఆర్ ఓన్లీ ₹1,00,000 ఇస్తాడు, నేను తులం బంగారం ఇస్తాడు. తులం బంగారం వచ్చిందా? వినబడతలేదు. వచ్చిందా? తులం బంగారం తుస్సుమన్నది. ఇప్పుడు అడిగితే కాంగ్రెస్ కస్సుమంటున్నది. రైతు బంధు అడిగితే చెప్పుతోను కొడతా అంటున్నది. నేను చెప్పిన, అయ్యా అట్లా మాట్లాడే మంత్రి గారు, నీకు అహంకారం ఉన్నది, నీకు కూడా చెప్పున్నది కొట్టడానికి, కానీ రైతుల చెప్పులు చాలా బందోబస్తు ఉంటాయని చెప్పిన నేను. వాళ్ళు ఒకవేళ అదే తిరిగేస్తే మీరు నశమైపోతారు, మాడి మసి అయిపోతారు. ఈ అహంకారం మంచిది కాదు అని నేను చెప్పిన. నేను మీ అందరిని ఒకటే కోరుతా ఉన్నా, ఎక్కడికి పోయింది కరెంటు? బ్రహ్మాండంగా 9 నెలలు 9 సంవత్సరాలు రెప్పపాటు పోకుండా అందినటువంటి కరెంటు ఎక్కడికి పోయింది అని నేను మనవి చేస్తా ఉన్నా. ఎక్కడికి మాయమైంది? కరెంటు కోతలు ఉన్నాయా? ఉన్నాయా? నిన్న ఒక మాట జరిగింది. నేను మహబూబ్ నగర్లో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇంట్లో భోజనం చేస్తూ ఉంటే ఆడ 2 సార్లు కరెంటు పోయింది. నేను చెప్పిన కరెంటు పోయింది అని. మరి నన్ను ఇబ్బంది పెట్టానని తీసేసినరా, లేదా వాళ్ళ అసమర్థతన? పోయిందని నేను ట్విట్టర్లో పెట్టిన. దాన్ని చూసి ఈ జిల్లాలో ఉన్న ఉప ముఖ్యమంత్రి, కరెంటు మంత్రి బట్టి విక్రమార్క, ఆయన బట్టి విక్రమార్క కాదు, వట్టి విక్రమార్క, ఆయన ఏమి స్టేట్మెంట్ ఇస్తాడు? ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అబద్ధాల కోరు, అబద్ధం చెప్తున్నాడు అని చెప్తాడు. ఇప్పుడు నా దగ్గర ఉన్నది కాగితం. ఏం చెప్పినాడు ముఖ్యమంత్రి? కేసీఆర్ ఓన్లీ ₹1,00,000 ఇస్తాడు, నేను తులం బంగారం ఇస్తాడు. తులం బంగారం వచ్చిందా? వినబడతలేదు. వచ్చిందా? తులం బంగారం తుస్సుమన్నది. ఇప్పుడు అడిగితే